హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పుచారండి. అన్నంలోకి తింటే ఎంతో కమ్మగా ఉండే ఈ మామిడికాయ రెసిపీని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి, సో దట్ మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఈ లైక్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసేసుకోండి. అండ్ 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. అండ్ ఒక ఉల్లిపాయ వేసుకోండి, మీడియం సైజు ఉల్లిగడ్డ. అండ్ 2 మీడియం సైజు మామిడికాయల నుండి తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలని ఇందులోకి వేసుకోండి. అండ్ ఒక చిన్న టమాటో ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. అండ్ కొద్దిగా పసుపు అండ్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. పప్పు టేస్ట్ అనేది ఇప్పుడు ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం వల్ల అసలు మనకి ఇంకా పప్పు పోపు పెట్టకుండా ఇప్పుడే డైరెక్ట్గా తినేయచ్చు, అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు, వెల్లుల్లిపాయలు అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి, అసలైన ఫ్లేవర్ దీనివల్లనే వస్తుంది. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకుందాం పప్పుని. చాలామంది ఏంటంటే లైక్ ఈ పప్పు ఉడికేటప్పుడు అందులో ఉప్పేస్తే పప్పు సరిగా ఉడకదు ఇట్లాంటివి అంటుంటారు కదా, బట్ అట్లా ఏం ఉండదు. కుక్కర్ కాబట్టి అది ఎట్లయినా ఉడుకుతుంది. యాక్చువల్గా అయితే కుక్కర్లో ఉడకదు, మెతుకుతుంది. మన నార్మల్గా లైక్ నార్మల్ డిషెస్లో అయితే ఉడుకుతుంది అన్నమాట. అయితే నార్మల్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లా కుక్కర్లో చేయడం వల్లనే వస్తుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మనం పప్పుని ఒక 2 గంటల నుంచి 3 గంటలు నానబెట్టుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. పాసిబుల్ అయితే ఇలా పెట్టుకోవచ్చు, బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అస్సలు పాసిబుల్ అవ్వదు కదా. సో ఒక 4-5 విజిల్స్ వచ్చాక ఇక్కడ చూసారు కదా, మీకు పప్పు మెదిగేలా ఉంటే అంటే తొందరగా ఇలా పేస్ట్ అయ్యేలా ఉంటే ఇలా గరిటతోని కలిపేసుకోండి. లేదంటే మనకి పప్పు గుత్తు ఉంటుంది కదా, దాంతో ఇలా ఒక్కసారి రుబ్బేసుకోండి. పప్పు గుత్తుతో రుబ్బుకోకుండా పప్పు ఇన్కంప్లీట్ కదా. సో ఒక 1 మినిట్ పాటు ఇలా రుబ్బేసుకోండి. మంచిగా ఇలా కాటుగలాగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటాయి, తింటుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలు అండ్ ఆ మామిడికాయ ముక్కలు అందులో నలిగితే టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట తింటుంటే మనకి. సో ఇట్లా చేసుకున్నాక మనం మిగిల్చుకున్నాం కదా టమాటా ముక్కలు, నేను కరెక్ట్గా ఒక 2 టమాటాలు మాత్రమే తీసుకున్నాను. అండ్ ఆ టమాటాలు ఇప్పుడు వేసుకుని ఒక 10-15 నిమిషాలు మనం పప్పుని మరిగించుకుంటాం కదా, అందులో ఇవి మరిగితే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసుల నీళ్ళు తీసేసుకొని కరెక్ట్ ఒక 10 నుండి 15 నిమిషాల మధ్యలో మరిగించేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం పప్పుని. ఒక కడాయి పెట్టేసుకొని లేదా తడక ప్యాన్ ఉంటుంది కదా, అదైనా మీరు పెట్టేసుకోవచ్చు, నా దగ్గర అవైలబుల్ లేదు అది. అండ్ ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా ఇందులోకి వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయల వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. కొంతమంది వేసుకోరు, బట్ వెల్లుల్లిపాయ లేకుండా పోపు ఏంటండి. సో స్కిప్ చేయకుండా వేసేసుకోండి. ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు అంటారు కదా. అండ్ కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర. అండ్ మంచిగా వేగాక కొద్దిగా పసుపు మంచి కలర్ కోసం. అండ్ ఫైనల్గా కరివేపాకు. ఈ కరివేపాకు వేస్తుంటే నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే మొహం మీద ఎక్కడ వచ్చి పడేది తెలియదు, నాకు ఆల్రెడీ పడ్డది కాబట్టి అంత భయం. సో ఫైనల్గా ఇలా ఈ పప్పుని ఈ పోపులోకి వేసుకోవడం. ఇంతే అండి, చాలా సింపుల్. ఎంతో కమ్మనైన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.